పుతిన్ లానే ఖమేనీకి కూడా బాడీ డబుల్స్ ఉన్నారా? ఇప్పుడు చనిపోయింది ఖమేనీ డూపా లేదా ఖమేనీనా? ఇరాన్ పై అమెరికా జరుపుతున్న దాడుల వెనుక కేవలం రాజకీయ కారణాలే ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ఇన్ని దాడులు జరుగుతున్నా చైనా మాత్రం మౌనం వహించడంపై తలెత్తుతున్న పలు అనుమానాలు. ఈ యుద్ధం వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఒక భారీ ఆర్థిక కుట్ర ఉందని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ నుంచి నెలకు సుమారు 1.5 బిలియన్ల డాలర్లు విలువైన చమురును చైనా కొనుగోలు చేస్తుంది. కానీ చెల్లింపులు మాత్రం అమెరికా డాలర్లో కాకుండా యువాన్ కరెన్సీలో చేయడంపై చైనా అంతరంగం ఏంటి? ఇరాన్ ఆ యువాన్లతో మళ్ళీ చైనా నుంచి యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే చైనా నుంచి వెళ్లిన డబ్బు మళ్ళీ వస్తువుల రూపంలో చైనాకే చేరుతుంది. దీనివల్ల అమెరికా డాలర్ అవసరమే లేకుండా వ్యాపారం నిరాటకంగా సాగిపోతుందా? ఇలాంటి చీకటి వ్యాపారాన్ని చూసిన అమెరికా చైనాకు భయపడి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తుందా? అమెరికా చెప్తున్న వాస్తవాన్ని నమ్మడం ఎలా? ఇరాన్ గవర్నమెంట్ చెప్పిన న్యూస్ లో నిజాలు ఏంటి? ఇలా అనేక సందేహాలను ప్రజల మనసుల్లో నాటడం వెనుక ఉన్న ఇరాన్ ఆలోచన ఏంటి? లేదా ఈ ఆలోచనని చైనా వెనుక ఉండి నడిపిస్తుందా? గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల వలన భారత్ లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.